ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కుదరలేదు, కానీ ఈలోపే ఊళ్ళో వాళ్ళు వచ్చేసారమ్మా. ఈడు 100 కొడా దెబ్బలనగానే ఆ దెబ్బలకు భయపడిపోయి ఎక్కడ నిజం చెప్పేస్తాడేమోనని చాలా భయపడిపోయానండి. ఈడు నోరు తెరుసుంటే ఈడి ప్రాణం ఆగిపోతుందని ఈడికి కూడా తెలుసు. అమ్మా క్షమించండి అమ్మా, ఇంకొక అవకాశం ఇవ్వండి అమ్మా. ఈసారి ఎవరికి దొరకకుండా దొంగతనం చేసేస్తానమ్మా. ఇంకోసారి దొంగతనానికి వెళ్తే దొరికిపోయేది నువ్వే కాదు రోయ్, మేం కూడానే. రేయ్, కొన్ని రోజులు నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను చెప్పే వరకు ఏ పని చేయకు. అట్టాగేనమ్మా, అట్టాగే. ఎర్రబాబు, రే ఎర్రబాబు, బాబు గారు మీ అత్తయ్య. అత్తయ్య చెప్పండి. నువ్వు ఏదైనా చెయ్యరా. నాకు మన ప్లాన్ ని నాశనం చేసిన వాళ్ళు ఎవరో తెలియాలి. వాళ్ళ నిన్ను పట్టుకొని నా కాళ్ళ దగ్గరికి తీసుకురావాలి. అత్త, వాళ్ళు మన ఊర్లో ఎక్కడున్నా సరే నేను అటుకొచ్చేస్తాను. పదరా సెల్పాయ్. అట్టగానయ్యా. ఏమండి, ఇక్కడ తాళిబొట్లు ఎక్కడ దొరుకుతాయి? అదిగో అక్కడ కంసాల కొట్టుంటుంది, అక్కడ దొరుకుతాయి. అవునా, థ్యాంక్స్. ఏమండి, ఏంటి చెప్పండి, ఏం కావాలి? నాకు ఒక తాళిబొట్టు కావాలి. తాళిబొట్టా? ఓ సూత్రాలా? ఎన్ని గ్రాముల బంగారంతో కావాలి బాబు? చిన్న సూత్రాలనుకో తక్కువ రేటు, పెద్ద సూత్రాలైతే ఎక్కువ రేటు. ఏది బాగుంటుంది? అయితే చూపిస్తానుండు. ఇవిగో 2 రకాలున్నాయి, నీకేది కావాలో చూసుకో. ఇది బాగుంది. అదైతే 30,000. 30,000? నేను ఒక 2 నెలల్లో మారిపోతానంట. మారిపోగానే మేము మా ఇంటికి వెళ్ళిపోతాం. మా ఇంటికి వెళ్ళగానే మా నాన్నని కానీ మా తమ్ముడిని కానీ అడిగి తీసుకొచ్చి మీకు డబ్బులు ఇచ్చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ. బాబు ఆగాగు. ఏంటి, నీకు ఈ సూత్రాలిస్తే నువ్వు 2 నెలలు ఆగిస్తావా? అవునండి. నాకు తాళిబొట్టు కావాలి. నా సుందరి మెళ్ళో నేను తాళిబొట్టు కట్టాలి. నీకు ఎలా కనిపిస్తున్నాను నేను? డబ్బులిచ్చి తాళిబొట్టు పట్టుకెళ్ళు. అది కాదండి, నేను ఇస్తా. పో పో పో. అయ్యో అయ్యో బాబు. థ్యాంక్స్ అవ్వా, పడిపోకుండా ఆపావు. ఎవరు బాబు, ఏమైంది? అదిగో ఆయన తోసేశారు. పద. రామచంద్రయ్య గారు. ఎవరు? ఏంటండి? ఎందుకా బాబుని అలా తోసేశారు? పెంచలవ్వా, నేను కాబట్టి తోశాను. వేరే ఎవరైనా ఉంటే ఈ పాటికి 4 కొట్టి తరిమేసేవాళ్ళు. అంత తప్పేం చేశాడు? ఆయనకి తాళిబొట్టు కావాలంట, డబ్బులు మాత్రం 2 నెలల తర్వాత ఇస్తాడంట. ఈ ఊర్లో ఎవరిస్తారు చెప్పు? అదే ఆయనకి చెప్తా ఉంటే బుర్రకి ఎక్కట్లేదు, అందుకే తోసేశా. నాతో రా బాబు. నీక తాళిబొట్టు ఎందుకు బాబు? నాకు ఎలాగైనా ఆ తాళిబొట్టు కావాలి. అదే ఎందుకు? నేను నా సుందరి మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ ఎవరినైనా ఇల్లు అడిగితే నా సుందరి మెళ్ళో తాళిబొట్టు లేదని
ఇవ్వము అంటున్నారు. ఇంతకీ నీ సుందరి నీ భార్యేనా? ఆ, అవును, సుందరి నా భార్యే. కాకపోతే అక్కడ గుళ్ళో నా భార్య మెళ్ళో తాళి తెగిపోయింది. అందుకే నేను ఇక్కడ తాళి తీసుకొని వెళ్ళి నా భార్య మెళ్ళో తాళి కడదాం అనుకుంటే ఈయనేమో తాళి ఇవ్వను అంటున్నారు. చూడు బాబు, ఆ, నా పేరు బాబు కాదు, బాలా. మీ పేరేంటి? నన్ను పెంచులవ్వా అంటారు. ఓహో. చూడు బాలా, నీ భార్య బెళ్ళో తాళి కట్టాలంటే ఆ తాళే అవసరం లేదు. ఆ, పసుపు కొమ్ముతో కట్టిన పసుపు తాడైనా సరిపోతుంది. పసుపు కొమ్మున్న పసుపు తాడా? అదెక్కడ దొరుకుతుంది? ఊరి చివర గుళ్ళో అయ్యవారి పాదాల దగ్గర దొరుకుతుంది. ఆయన సమక్షంలోనే నువ్వు నీ భార్య మెళ్ళో తాళి కట్టొచ్చు. అంతా మంచే జరుగుతుంది. అంతేనా? అవును. చాలా థ్యాంక్స్ పెంచులావా. నేను ఇప్పుడే సుందరి దగ్గరికి వెళ్ళి తన్ని గుడికి తీసుకెళ్లి తాళి కట్టేస్తా. బాలగారు, 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 మీరెక్కడికి వెళ్ళిపోయారు? ఆ తర్వాత చెప్తానులే గాని మనం అర్జెంటుగా గుడికి వెళ్ళాలిరా. అది కాదు బాలగారు, మీరు అలా వెళ్ళిపోవడం ఏంటి? సుందరి, అవన్నీ తర్వాత చెప్తాను, ముందు నువ్వు నాతో రా. రా. సరే, మీరు ఎటు పడితే అటు వెళ్ళిపోకూడదు, సరేనా? సరే, పద మనం గుడికి వెళ్దాం. అందరూ నన్ను క్షమించండి. ఈ లెటర్ మీరు చదివేసరికి నేను మీ నుంచి బాలాగారితో చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాను. 2 నెలల్లో బాలాగారిని మామూలు మనిషిని చేసి మీ ముందుకు తీసుకొస్తాను. గాయత్రి, నీ ఆరోగ్యం జాగ్రత్త. అమ్మవి కాబోతున్నావు, ఆవేశం తగ్గించుకో. ఈ పరిస్థితుల్లో నన్ను ఒంటరిగా వదిలేసి అక్క వెళ్ళిపోయింది. గల్ఫ్లో అమ్మ కూడా ఎలా ఉందో అర్థం కావట్లేదు. తల్లి కాబోతున్న ఆనందం కన్నా నా వాళ్ళు నా దగ్గర లేరనే బాధే నాకు ఎక్కువైంది. ఎందుకక్క ఇలా చేసావు? హలో, అనంత్ గారా అండి? ఎవరండి? మేము నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నామండి. పోలీస్ స్టేషన్ నుంచా? నేను అనంత్ గారి వైఫ్ నండి. ఏంటో చెప్పండి. అనంత్ గారు ఇంతకుముందు గంగ కనిపించట్లేదని కంప్లైంట్ చేశారు. గంగ మా అమ్మండి. గంగ గారు గల్ఫ్ నుంచి ఇండియాకి వచ్చి ఇక్కడ తప్పిపోయారని మాకు కంప్లైంట్ ఇచ్చారు. అందుకే కాల్ చేశాను. మా ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే ఆమె ఒక ఇంట్లో పని మనిషిగా ఉన్నట్టు మేము గుర్తించాం. మా కానిస్టేబుల్ ఎంక్వైరీకి వెళ్తే ఆధారాలను బట్టి చూస్తే ఆవిడే గంగా అని నిర్ధారణ అయ్యింది. స్టేషన్ కి తీసుకురావడం ఎందుకని నేనే మీకు కాల్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ వచ్చిన అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఒక నిమిషం. చెప్పండి సార్. మీరు వెంటనే వెళ్తే ఆ అడ్రస్ లో మీ అమ్మగారిని కలవచ్చు. ఏదైనా ఇష్యూ అయితే మాకు కాల్ చేయండి. ఓకే సార్.